నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీనిక. డీటెయిల్ చూస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. తాను చట్ట ప్రకారం నిర్వహిస్తున్న సిల్క్ బెస్ట్ గేమ్స్ లను మాత్రమే ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. తాను ప్రమోట్ చేసిన కంపెనీలు చట్ట ప్రకారమే ఉన్నాయన్నారు. ఏ ప్రకటన చేసినా అవి లీగల్ గా ఉన్నాయా లేవా అనేది చూసాకే ప్రమోట్ చేసినట్లు వివరించారు. A23 అనే సంస్థ రమ్మీ గేమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేశానన్న ఆయన గత ఏడాదే ఆ సంస్థతో ఉన్న ఒప్పందం ముగిస్తుందని అన్నారు. ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకు నేడు బ్రాండ్ అంబాసిడర్ గా లేనని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. తాను చట్ట ప్రకారం నిర్వహిస్తున్న సిల్క్ బెస్ట్ గేమ్స్ లను మాత్రమే ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. తాను ప్రమోట్ చేసిన కంపెనీలు చట్ట ప్రకారమే ఉన్నాయన్నారు. ఏ ప్రకటన చేసినా అవి లీగల్ గా ఉన్నాయా లేవా అనేది చూసాకే ప్రమోట్ చేసినట్లు వివరించారు. A23 అనే సంస్థ రమ్మీ గేమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేశారన్న ఆయన గత ఏడాదే ఆ సంస్థతో ఉన్న ఒప్పందం ముగిస్తుందన్నారు. ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా లేనని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. తాను చట్ట ప్రకారం నిర్వహిస్తున్న సిల్క్ బెస్ట్ గేమ్స్ లను మాత్రమే ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. తాను ప్రమోట్ చేసిన కంపెనీలు చట్ట ప్రకారమే ఉన్నాయన్నారు. ఏ ప్రకటన చేసినా అవి లీగల్ గా ఉన్నాయా లేవా అనేది చూసాకే ప్రమోట్ చేసినట్లు వివరించారు. A23 అనే సంస్థ రమ్మీ గేమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేశానన్న ఆయన గత ఏడాదే ఆ సంస్థతో ఉన్న ఒప్పందం ముగుస్తుందని అన్నారు. ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా లేనని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.
దీనిపైన పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పర్వీన్, యువత జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోట్ చేసినటువంటి చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సినీ నటులు కావచ్చు, అందరినీ కూడా చాలా అంటే గ్యాంబ్లింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసేలా యాడ్స్ లో కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఈ ప్రమోట్ చేసిన వారందరినీ పోలీసులు లిస్టు తీసేయడం జరిగింది. దాదాపు 11 మంది బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి యాప్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా మరో 14 మంది పై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. వీరందరూ కూడా అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏదైనా ఆడాలి అని అంటే ఊరు చెట్ల బయట కూడా ఆడి జూదం ఆడేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఇప్పుడు ఈజీగా జూదం ఆడొస్తున్న బెట్టింగ్ అంటే ఈజీ మనీకి అలవాటు పడి తొందరగా సెటిల్ అయిపోవాలన్న ఉద్దేశంతో కూడా చాలా మంది బెట్టింగ్ అలవాటు పడి కూడా లక్షలాది కోట్లాది రూపాయలు నష్టపోయి కుటుంబాలు కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది, కొన్ని కుటుంబాలు రోడ్డున పడడం జరిగింది, కొందరు ఆస్తులు కోట్ల రూపాయలు పోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ బెట్టింగ్ పై కూడా ఏదైతే సజ్జనార్ ఫిర్యాదుతో కూడా ఒక్కొక్కరిని కూడా ఏదైతే ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వారందరినీ కూడా విచారణ చేసేందుకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ఒకవేళ వీరు సరైన ఆధారాలు కనుక ఉంటే మాత్రం వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి డబ్బు ఏ విధంగా వచ్చింది, ఎలా వాళ్ళకు ప్రమోట్ చేసే కలిసి ఎవరెవరు కలిశారు, ఎంతెంత అమౌంట్ తీసుకున్నారు, ఈ యొక్క అంటే నియమ నిబంధనల ప్రకారమే తీసుకున్నారా లేదు అంటే ఇల్లీగల్ గా చేశారా వర్క్, దీనికి సంబంధించిన అంటే వీరి మాటలు ఏదైతే వీళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా కావచ్చు, నటీనటులు కావచ్చు, వీళ్ళందరి మాటలు నమ్మి దాదాపు బెట్టింగ్ లో డబ్బులు పెట్టి సర్వస్వం పోయిన లక్షలాది మంది ఉన్నారు. ఎక్కువ కూడా ఏదైతే యువత తొందరగా సంపాదించాలి, ఈజీ మనకి అలవాటు పడి ఈ బెట్టింగ్ అలవాటు పడ్డారు. కాబట్టి వీరు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజు చాలా మంది రోడ్ల పడ్డారు. యువత కూడా పక్కదారి పట్టుతుందన్న నేపథ్యంలో అలాంటిది మునుముందు జరగొద్దు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు వారందరినీ ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు విచారణ హాజరు కావాలని కూడా చాలా జరిగింది. ఇప్పటికే టేస్టీ తేజ కావచ్చు, ఇంకా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో దాదాపు 6 గంటల పై చిలుపు కూడా ఏదైతే విష్ణుప్రియను విచారణ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అంటే గంట క్రితం మాత్రం ఏదైతే జబర్దస్త్ లో నటించినటువంటి రీతు చౌదరిని కూడా పంజగుట్ట పోలీసులు ఇప్పుడే రావడం జరిగింది. ఆమెను కూడా ఏదైతే విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వారిని మాత్రం వారి దగ్గర నుంచి మాత్రం పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. పూర్తిగా అంటే డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ప్రమోట్ చేసిన ఎవరు సంప్రదించారు, సంప్రదించిన వారిలో వీరు ఎక్కడి నుంచి ఇంత డబ్బు ఇవ్వాల్సిన వస్తే ఎలా ఇచ్చారు అన్న దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. అంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి దాంట్లో విజయ్ దేవరకొండ, అర్జున్ పెద్ద పెద్ద సినిమాలు చేసినటువంటి వారు A23 అనే యాప్ ను ప్రమోట్ చేయడం జరిగింది. అంటే అంత పెద్ద స్టార్ ఇలాంటి A23 యాప్ ను మాత్రం ప్రమోట్ చేస్తే అంటే ఎన్ని కోర్సు తీసుకున్నారు, దాదాపు ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటికి సంబంధించినటువంటి ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు మనమడు, సురేష్ బాబు తనయుడు హీరో దగ్గుబాటి రానాకు కూడా సంబంధించినటువంటి బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అంటే జంగల్ రమి అనే యాప్ ను కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఒక పెద్ద అన్ని సినిమాలలో విలన్ గా నటించినటువంటి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై కూడా ఈ బెట్టింగ్ యాప్ కు సంబంధించి కేసు నమోదు కావడం జరిగింది. తను కూడా జంగల్ రమి అనే యాప్ ను కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్కరు నిధి అగర్వాల్ ఏదైతే సినీ నటి అయినటువంటి గ్యాంబ్లింగ్ యాప్ జీత్ పిన్ అని కూడా ఈ యాడ్ లో నటించడం జరిగింది. మంచు లక్ష్మి ఏదైతే మోహన్ బాబు కూతురు అయినటువంటి మంచు లక్ష్మి అయితే యోనో 247 అనే యాప్ ను కూడా ప్రమోట్ చేసి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వారి నుంచి వసూలు చేసినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా చిన్న హీరోయిన్స్ కూడా హీరోస్ కూడా ఇలాంటి ప్రణీత కావచ్చు, అనన్య నాగవల్లి అటువంటి వారు కూడా ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారు ఉన్నారు. వీరిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా చాలా అంటే ఈ మధ్యన పేరొందినటువంటి యాంకర్ శ్యామల సినీ నటి నుండి రాజకీయ నాయకురాలుగా మారిన తరుణంలో బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు. తాను వైసీపీ అధికార కొనసాగుతూ కూడా ఇలాంటి యాప్స్ ఏదైతే ప్రమోట్ చేసిన వారిపై ఈమెపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. విష్ణుప్రియ ఇప్పుడు ఈ పోలీసులు ఆల్రెడీ విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 6 గంటల పాటు అంటే ప్రతి కోణం నుంచి అంటే డబ్బు ఎక్కడి నుంచి చేరింది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తన అడ్వకేట్ తో హాజరైనప్పటికీ ప్రతి ఒక్క విషయం రాబట్టేందుకు మాత్రం పోలీసులు ఆమెను దాదాపు 6 గంటల పాటు కొనసాగుతా ఉంది. ఒక యూట్యూబర్ గా బైక్ రైడర్ గా ఉన్నటువంటి భయ్యా సన్నీ యాదవ్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే
తాను దాదాపు 30 కోట్ల పైచిలకు కూడా కోట్లు సంపాదించాడని కూడా బన్నీ అంటే సన్నీ యాదవ్ మీద కేసు నమోదు అవడం జరిగింది. ఇప్పటికే తను ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా రావడం, పోలీసులు మాత్రం నోటీసులు జారీ చేశారు. అతని కోసం కూడా వెతకడం జరుగుతా ఉంది. అంటే తెలుగులో చాలా వేరే బిగ్ బాస్ కంటెస్ట్ అయిన యూట్యూబర్ టేస్టీ తేజ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లక్షలు సంపాదించారని కూడా పేరు రావడం జరిగింది. తను కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరు కావడం ఇప్పుడు మొత్తం కూడా ఇది. అంటే ఇదే విధంగా హైదరాబాద్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అయినటువంటి ముఖ్యంగా ఇమ్రాన్ కావచ్చు, హర్ష సాయి కూడా కేసులు నమోదు కావడం, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. రీతు చౌదరి కూడా కొద్దిసేపటి క్రితం పంజాగుట్ట పోలీసుల రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు గంట దాటింది, విచారణ చేస్తున్నారు. రీతు చౌదరి కూడా ఆ ఇద్దరు కలిపి ఒకవేళ ఇది తనకు సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో విష్ణుప్రియ, రీతు చౌదరిని కలిపి కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఇద్దరు కలిసి కూడా ఒక యాప్ ను ప్రమోట్ చేశారని కూడా తెలుస్తా ఉంది. లక్షల రూపాయలు వారి నుంచి చేతులు మారినట్టు కూడా తెలుస్తా ఉంది. కాబట్టి వీరందరూ కూడా బెట్టింగ్ యాప్స్ వివాదంలో వీరందరూ రావడం, బెట్టింగ్ యాప్స్ ను ఎత్తి పరిస్థితులు అంటే యువతను చెడుదారి పట్టించడంలో మొదటగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఉండడం, వారి మాటలు నమ్మి చాలా మంది యువత కావచ్చు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు. ఈ యొక్క వీరు ఎందుకంటే వీరు చేసినటువంటి ప్రమోట్ల వల్లనే వాళ్ళు ఏంటంటే బెట్టింగ్ ద్వారా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఈ విచారణ మాత్రం కొనసాగుతా ఉంది. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా చెప్పడం జరుగుతా ఉంది. దీనికి ఈ బెట్టింగ్ సంబంధించినటువంటి వారిలో ఇప్పుడు 11 మందిపై కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ కేసులు నమోదు కావడం జరిగింది. దాదాపు 14 మందిపై కూడా ఏదైతే విజయ్ దేవరకొండ కావచ్చు, రానా కావచ్చు, దగ్గుబాటి, అది ప్రకాష్ రాజ్ వీళ్ళందరిపై కూడా ఏదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావడం, వీరందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని కూడా వీరు పూర్తి ఆధారాలు, వీడియోలు సేకరించే పనులు పడ్డారు. కానీ వీరికి సంబంధించి వీరందరూ కూడా పెద్ద పెద్ద సినిమా నటులు, నటీమణులు ఉన్నారు, అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళు లీగల్ గా వాళ్ళ అడ్వకేట్ తో పూర్తిగా దానికి సంబంధించినటువంటి ముందుకెళ్లాలని కూడా లీగల్ టీమ్ తో ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు పకడ్బందీగా వారిని విచారణ చేసేందుకు వారు ఏదైతే ప్రమోట్ చేసిన యాప్ల వివరాలు సేకరించి వారి డబ్బు ఎక్కడెక్కడి నుంచి చేరింది దానిపై కూడా పూర్తి వివరాలు పూర్తిలాగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.